శ్రీనివాసరావు గారు ఒక నిమిషం ఆంధ్రవాసి తీసుకుని మళ్ళీ వస్తే శ్రీనివాసరావు గారు ఒక నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు, సో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంతో మీరు వెళ్తున్నారు, ప్రతి ప్రభుత్వ పాలన సంక్షేమ ఫలాలు ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అయ్యారనుకోవచ్చు? స్థానిక సంస్థల ఎన్నికలకు ఎంతవరకు ఇది మీకు అనుకూలిస్తుంది అనుకుంటున్నారు? నమస్తే. చెప్పండి. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. రోజు కూటమి ప్రభుత్వం 3 పువ్వులు 6 కాయలుగా పరిపాలిస్తా ఉంది. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది. శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈరోజు మేము చెప్పిన హామీలు కూడా 100% అమలు చేస్తున్నాం. ఇంటికి తిరిగి 3 నిమిషాలు వాళ్ళ ఇంట్లో ఉండి పథకాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. జనం చాలా సంతోషిస్తున్నారు. ప్రజలంతా కూడా హాయిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఉంటే గుండె మీద చేసుకుని నిద్రపోతున్నారు. ఇటువంటి ప్రభుత్వం మీద డిఎస్సి మీద మరగజల్లాలని అనేక పోరాటాలు వీధి పోరాటాలు చేస్తున్నారంటే జనం నవ్వుకుంటారు. ఈసీ అభ్యర్థులు లేరు. సెక్యూరిటీ గార్డ్కి కాకి వేసుకుని ప్రదర్శన చేస్తారు. విద్యార్థులు లేరు. ఇంటర్మీడియట్ విద్యార్థుల్ని, డిగ్రీ విద్యార్థులను ప్రదర్శన చేస్తారు. అదేవిధంగా మా ఏరియాలో అయితే కూలీలు ప్రదర్శన తీసుకొచ్చారు. వీళ్ళు డిఎస్సీ అభ్యర్థులు కాదు అంటే మసిపూసి మాడిగా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో డిఎస్సి ఆ జనరల్ రిజర్వేషన్ ప్రకారం మేము పూర్తి చేస్తే ఏ ఒక్క అవకతవకలు లేకుండా బ్రహ్మాండంగా డిఎస్సిని పూర్తి చేసాం. దీనిపైన ప్రజలు నిరోధపడుతున్నారు. అభ్యర్థులు సంతోషిస్తున్నారు. కానీ వైసీపీ పార్టీ మాత్రం గుండెలు బాదుకుంటా ఉంది. ఎందుకంటే ఏదో ఒకటి చేయాలి. దీన్ని రకరకాలుగా మా మిత్రులు చెప్పినట్టు మామిడికాయల కోసం పోతారు, మామిడికాయలు పచ్చడి చేస్తారు. పొగాకు రైతుల కోసం పోతారు, పొగాకాయలు చేస్తారు, తొక్కేస్తారు. అదేవిధంగా మిరకాయల మిర్చి పంట కోసం పోతారు, ఇదుల్లో బయటపడేస్తారు. కాబట్టి రైతుల్ని అన్యాయం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. విద్యార్థులు, ఉద్యోగుల్ని బ్రహ్మాండంగా సంతోషపడతా ఉంది. డిఎస్పీ కూడా ఫిలప్ చేయని వైసీపీ ప్రభుత్వానికి దీన్ని మాట్లాడే అర్హత కూడా లేదు. అదేవిధంగా టీచర్లు కానీ అభ్యర్థులు కానీ ఎన్నుకున్న అభ్యర్థులు కానీ వాళ్ళు నిలబడి ప్రదర్శన కూడా చేశారు. మేము నిజాయితీ పాస్ అయ్యాము, మమ్మల్ని దొంగలంటారా మీరని. అంటే ఈ ప్రభుత్వం ఎట్టుందంటే పూర్తి స్థాయిలో ఏదో రకంగా బురదలాని కుల రాజకీయాలు, మత రాజకీయాలు, అదేవిధంగా ప్రాంత రాజకీయాలు తీసుకొని అవసరంగా కాల్ చేస్తా ఉంది. ఈయన బెంగళూరు నుంచి వస్తాడు, గెస్ట్ యాక్టర్ లాగా వచ్చిన రైతుల్ని వాళ్ళని పరామర్శించినట్టు పత్రికలకి పోటీలు ఇస్తున్నారు. కానీ చివరికి ప్రజలు ఈ మాత్రం గుర్తిస్తున్నారంటే ప్రజలు పట్టించుకోవడంలా. ఈరోజు నేరస్తుల్ని పరిశీలించడానికి, పరామర్శించడానికి వస్తున్నారు. కానీ కార్యకర్తలు, ప్రజలు పరిశీలించాలని ఇది పూర్తి స్థాయిలో నేర ప్రవృత్తి కలిగిన వైసీపీ పార్టీకి మారిపోయింది. ప్రజలు కూడా 11కు పరిమితం చేస్తారంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వెళ్ళి అన్ని సూపర్ సిక్స్ కొని అన్ని అంశాలు పెడతా ఉంటే పూర్తిగా టీడీపీకి మాకు మద్దతు ఇస్తున్నారు. ప్రజలు ఎప్పుడు పెట్టినా స్థానిక ఎలక్షన్లు ఖచ్చితంగా 1 సైడ్ గెలుస్తాం. వారు 1 సైడ్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేసినా నీరు చక్రవర్తి మాట్లాడుతున్నారు. నీరు చక్రవర్తి ప్రజలు విస్తరించరు. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాం, మేము డిఎస్సీలో ఎటువంటి అన్యాయం జరగలేదు. ఉన్నత స్థాయి కమిటీ వేసాము, కమిటీలో చర్చిస్తారు అనే విషయం బహిరంగ చెప్పాము. కోర్టుకెళ్ళండి జరిగితే సిబిఐకి ఏ ఎంక్వైరీ నుండి మేము మా మంత్రి గారు కానీ మా పార్టీ కానీ పూర్తి స్థాయిలో డిఎస్సీ అభ్యర్థులకి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా పోస్టులు ఇచ్చాము. దీనిపైన మీరు రాజధానం చేస్తే ప్రజలు నమ్మరు. దీన్ని మసిపూసి మాడిగా చేస్తే మాత్రం హర్షించరని ప్రజలు చెప్తున్నా కూడా చెట్టోడి చెంగుతినట్టు వీళ్ళు పదే కూలీల్ని, అదేవిధంగా కొంతమంది రౌడీలు గుండాలు తీసుకొని ప్రదర్శన చేయడం, పొట్లీ పేసేయడం, తాగేసేయడం, బుల్లెట్లు సైలెన్సర్ వేసి ప్రదర్శన చేయడం, ఇవన్నీ కూడా అంబులెన్స్ కి కనీసం ధర కూడా ప్రదర్శన చేయడం, ఇవన్నీ కూడా ప్రజలకి అడ్డంకులుగా మారుతున్నాయి. వీళ్ళు చేసే నిరసన ప్రదర్శన ప్రజల్ని హింసపరిచే విధంగా ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు మార్చుకుంటే పైకి వస్తారు, బాగుపడతారు. చెప్పినా జనకపోతే చెవుడు చెంగుతున్నట్టే ఇది ప్రభుత్వం మీద మాడుతూ ఉంటే వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడలేరు. కాబట్టి టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్యాయంగా ముందుకెళ్తా ఉంది. ప్రజలకి మంచి పథకాలు ఇస్తా ఉంది, మంచి కార్యక్రమాలు చేస్తా ఉంది. డిఎస్సీ కాదు, ఇంకా మళ్ళా మెగా డిఎస్సీ మళ్ళా రిలీజ్ చేయబోతాం. దీన్ని కూడా జనం నిరోధం పడుతున్నారు. నిరుద్యోగులు కూడా సంతోషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎలా కోఆర్డినేట్ చేసుకోబోతున్నారు అది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడదాం. నమస్తే విజయభాస్కర్ రెడ్డి.